రేపు ఒకవేళ ఏదన్నా ఇండియా కూటమితో అలయన్స్ కోసమో లేకపోతే ఇంకేదన్నా ఒక అంశాన్ని జాతీయ స్థాయిలో చెప్పుకోవడానికో లేదా పక్క రాష్ట్రపు పార్టీలతో చెప్పుకోవడానికో కూడా ఆ పార్టీల వాళ్ళు ఆ కూటమిల వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలవడానికో లేకపోతే మాటామంతి కలపడానికో వచ్చే అవకాశం ఉంటుందా ఇలాంటి పరిస్థితుల్లో? రాజకీయంగా చాలా దెబ్బైపోయింది అతను. ఎందుకంటే ఇంత ఘోర ఓటమి, ఘోర పరాజయం ఎదురైన తర్వాత ప్రజలందరికీ కూడా ఇతని మీద చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనేటువంటి విషయం అర్థమైంది. అందులో ఓపెన్ కదా మనం జరిగిన ఎలక్షన్. దాంతో సాధారణంగానే ఓ మాదిరి బుర్ర బుద్ధి ఉన్నవాడు ఆనందిని కూడా అందరూ కూడా వీటితో పెంటరా బాబు, వీటితోటి వీటి చాలా పెంట, వీడు చేసిన అరాచకం వల్ల ఓడిపోయాడు, వీటితోటి ఉండటం మంచిది కాదు, వాడితో కలిసడం మంచిది కాదు, వాడితో మాట్లాడడం మంచిది కాదు, వాడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ మతపరమైన ఈ అరాచకం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటు చేసిన అరాచకం చూసిన తర్వాత రాజకీయ పార్టీలు కూడా అంటరాని పార్టీకి ముద్రేసేస్తాయి. బీజేపీ అనేటువంటిది డెఫినెట్గా ఇప్పుడు వ్యతిరేకంగా ఉంది. ఎన్డీఏ కూటమి వేరు, ఇతను వేరు అని అంతర్గతంగా లోపల కొంతమంది ఇతనితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా ఇతనితో మాట్లాడడానికి భయపడిపోతారు. ఇతను మసికొట్లాటాడు. ఇప్పుడు ఎవడు ముట్టుకున్నా కానీ ఆ మసి అంటుకుపోద్ది వాళ్ళకి. అంచేత ఏం చేస్తారు, ఇటు దూరంగా ఉంటారు. ఇటు సహకరించడం అనేటువంటి పక్కన పెట్టండి, కనీసం ఎదురు పడితే కళ్ళు మూసుకుంటారు, వాళ్ళు చూడరు, ఎవరంగా చూడడానికి కూడా ఇష్టపడరు. సర్లే ఈ పడవ కాబట్టి ఇంకో పడవ అని మీకు నాకు ఉన్న ఛాన్స్ అతనికి లేదు. ఇప్పుడు ఇండియా కూటమిలోకి వెళ్తే వాళ్ళు ముందే తలుపు వేసేసుకుంటారు, ఇతను రాకుండానే తలుపు గడెట్టేస్తారు వాళ్ళు తాళం. ఆల్రెడీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు కదా ఆ విషయం బయటకు వచ్చినప్పుడు. ఏమవుద్దంటే ఇప్పటికే వాళ్ళు సెక్యులర్ పార్టీ అని హిందువులకు వ్యతిరేకమైనటువంటి ముద్ర వేస్తున్నారు. కరెక్ట్. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇలాంటి సమర్థించిన, ఇతను ఆ కూటమిలో తీసుకున్న, వీళ్ళతో ఏమన్నా సహకరించినా వాళ్ళు చాలా మైనస్ అయిపోతుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా తోలేయాలి అక్కడి నుంచి అతన్ని. కర్ణాటకలో కూడా హిందూ మతం, హిందుత్వం గట్టిగా ఉంటుంది కదా. నేను వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎందుకు ఉండతున్నారే బాబా, అతను పంపించండి అక్కడి నుంచి. బెంగళూరులో ఎలా వెళ్ళిపోయి ఇక్కడ ఉండదు నువ్వు వెళ్ళిపోని చెప్పాలి వాళ్ళు. ఊరికి పాపం సాయిబుల మీద పడతాం కాదు. ఈ పావులాగా మీ దగ్గరికి వచ్చి దూరేసి అక్కడ ఉండే కార్యక్రమాలు చేసుకుని డబ్బులు పంపిణీలు చేస్తుంటాను. ఎందుకు వదిలేస్తున్నారో. పైగా మీ కర్ణాటక ప్రైడ్ మీ డైరీ ఇది క్యాన్సిల్ చేసేసి అది ఎవడికో ఇచ్చేసాడే. మీరు ఎలా ఊరుకుంటున్నారా? కన్నడలో మాట్లాడకపోతే కొడతారని ఊరు మీరు ఎలా ఊరుకుంటున్నారో. నేను ఉండకూడదు, మాకు తాడేబిల్లు పంపించేయండి, మేము చూసుకుంటాం ఇక్కడ. అదే తాడేబిల్లు వచ్చేస్తే ఆ తాడేబిల్లో చూసుకుంటాం. హైదరాబాద్ వచ్చినా పర్లేదు, కర్ణాటక అక్కడ పారిపోయి దాక్కుంటాం ఎందుకు? వీళ్ళు పైగా చంద్రబాబు గారు అలా ఊరు. అతను కాగితం పూలండి, పిరుకోడు, కామెడీ పీస్ అతను. తెలుసా మీకు? కామెడీ కూడా ఏం మాడుతున్నాడు అతనికి తెలియదు. అతను హీరో ఎలివేషన్ ఇచ్చేసి కామెడీ, ఇప్పుడు కామెడీ విలన్ అతను చెప్పుకోవాలంటే. ఇప్పుడు జెంటిల్మెన్ అనే సినిమా వచ్చింది, 20-30 ఏళ్ళు అయిపోద్దేమో. అందులో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, బంగారాలు డబ్బులు గిబ్బులు కొలగొట్టేస్తూ ఉంటాడు హీరో. చరణ్ రాజు పోలీస్ ఆఫీసరు. ఇంటర్వల్ బ్రేక్ బ్యాంగ్ ఏంటంటే 3.5 కోట్లు దొంగిలించినోడు ఒక బ్రాహ్మణ అంటాడు. అంటే బ్రాహ్మణ మంచివాళ్ళు కదా, బ్రాహ్మణులు దొంగతనాలు అయి చేయరని ఒక అభిప్రాయం వాళ్ళకి. అంటే ఆశ్చర్యపోతా అక్కడ పెట్టాడు ఇంటర్వల్ బ్రేక్. అలాగా ఇతను ఇంత అమాయకమైన ముఖం వేసుకుని ఇంత అరాచకం చేస్తాడంటే ముందు ఎవరు నమ్మలేకపోయారు. 1,00,000 కోట్లు కొట్టేసాడంటే ఈ ముఖం ఎర్రి చూపులు చూస్తున్నాడు, ఇతను ఏం కొడతాడు లేరా, వీడికి అంత తెలివితేటలు ఉన్నాయా అనుకున్నారు. పరిపాలనలోకి వచ్చిందా తెలిసింది, అచ్చ బాబోయ్ ఏంట్రా బాబు ఇది మనది మన వానపాము అనుకున్నాం, ఇది పొడపాములా మారిపోయిందిరా బాబు అనుకున్నారు అందరూ. దాంతో తోసేసారు బయటికి. ఇప్పుడు ఉన్న పార్టీ వాళ్ళు కూడా పారిపోతున్నారు, ఎవడం మిగలడం. సో ఒక రకంగా రాజకీయంగాను ఇటు నైతికంగా సామాజికంగా ఇప్పుడు ఇక్కడ 2 రకాలండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టెప్, ఈ వ్యవహారం బయటకు తీసుకురావటం వల్ల జగన్మోహన్ రెడ్డి అరాచకము, దుర్మార్గము, తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల అతను వ్యవహరించిన తీరు, వాళ్ళు ముఠాను అక్కడ పెట్టి దోచుకున్న విధానము, ఆ భ్రష్టు పెట్టించి ప్రతిష్ట దిగజార్చిన తీరుని బయటపెట్టి వాళ్ళని దోషులుగా నిలబట్టడం ఒకటైతే, రాజకీయంగా అతనికి చావు దెబ్బే, ఇంకా చావు దెబ్బ క్లోజ్ అంతే కదా. ఇంకా డోరేసాడు, ఇంక అయిపోయింది రాడు కదా, అంతే అయిపోయింది. పార్టీల సంగతి షట్టర్ వేసేసాడు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కథ ముగిసింది అంతే. ఇంకా వీళ్ళకి తెలియక లెటర్లు రాయటం, లేకపోతే అతనికి అనుకూలంగా
ఎన్నాళ్ళు ఎందుకు లేట్ చేశారు? లేట్ అవుద్ది. మీరు సినిమాల గురించి ఎక్కువ మాట్లాడతారు. అదేదో ఎన్టీఆర్ సినిమాలో బుల్లెట్ దిగిన తర్వాత కొవ్వు ఎక్కువ అయ్యి నీకు తెలియట్లేదు కానీ అది ఎప్పుడో జరిగిపోతుంది. ఇది మామూలుగానే ప్రొక్లైనేట్ తవ్వుకున్నాడు. వెంకన్న బాబు జోలికి వెళ్ళినోడు, ల్యాండ్ రెవెన్యూ జోలికి వెళ్ళి వెళ్ళిట్టినోడు, సామాన్య ప్రజలను హింసించినోడు బతికి పట్టుకట్టరన్నాడు. రాజకీయంగా సమాధి అయిపోతారు అంతే. రైట్ సార్. ఒక్కసారి ఇతను అంటరాని వాడిగా మారిపోయిన తర్వాత అప్పుడు దద్దమ్మలో చేతకాని దద్దమ్మలుగా మిగిలిపోయిన వ్యవస్థలన్నీ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటే ఇతను గతంలో చేసిన అక్రమాస్తులు కేసులు నేరాలు అన్నీ ఒక ఎత్తు అయితే అందుకు 100,000 రెట్లు గత 5 సంవత్సరాల్లోనూ రోజు కొంత తప్పులు చేసేట ఇతను. అసలు ఎన్ని కేసుల మీద పడిపోతాయంటే దారపోకుండా సిక్కడిపోయినట్టే అన్ని కేసులు. ఇప్పుడేంటి వరుసగా అందరూ అరే వీళ్ళు కూడా పార్టీ మారుతారు అనుకునే వాళ్ళంతా కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరుంటారండి ఇతనితో పాటు? ఇప్పుడు వీళ్ళందరికీ ఏమవుద్దంటే వాళ్ళు ఉన్నారనుకో, వీళ్ళందరూ రాయమిడి సెంట్రల్ జైల్లో పెడతారు. వీళ్ళు అంటే ఇదివరకు అంటే ఇక్కడ చెంచల్గూడలా కట్టేసేవారు ముషీరాబాద్లో. ఇప్పుడు అదేం ఉండదండి. రాయమిడి సెంట్రల్ మా జైలు బాగుందని ఇక్కడ పెట్టుకుంటామని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఈ బ్యాచ్ అంతా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అతను వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ అందులో ఈ బొత్స గారు వాళ్ళకి నేను బొత్స గారికి పడకూడదని కోరుకుంటాను. మంచి చూడండి పాపం అవుతున్నాం. వీడు వల్ల చేసి ఉంటాడు, చిన్నది కక్కుతుపాటు ఉంటాడు. ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతారు. ఏంటి పార్టీ మారిపోతారా వాళ్ళు కూడా? జైల్లో పోతారు అంటున్నాను. జైల్లోకి ఓకే. జైల్లో పోయిన తర్వాత శిక్ష కన్విక్ట్ అయిపోద్ది. వీళ్ళందరూ నేరాలన్నీ ఇక్కడ పనిగట్టుకుని దర్యాప్తు అయ్యి ఏం చేయగలదు. స్పెషల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఖరి చూస్తుంటే వీళ్ళ కోసం కోర్టు ఎట్టేసిలా ఉన్నాడు. స్పెషల్ టకటకమని తేల్చింటారు బాబు అని. ఫాస్ట్ ట్రాక్ 6 నెలల్లో శిక్షలు అడిపోయినాయి అనుకోండి. శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ మార్చేస్తారు. వైట్ అండ్ వైట్ వేసేసారు. ఇది ఎప్పటి నుంచో రావాల్సింది, ఎప్పుడో జరగాలి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కదా, ఇప్పుడు జతగా ఉంటారు వీళ్ళందరూ ఉన్నాయి. ఈ గ్యాంగ్ వీళ్ళందరూ అక్కడ లోపలికి శిక్ష పడిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని పనులు అప్పు చెప్తారు. ఎవరికి ఏమి వచ్చని అడుగుతారు. అందరూ తలకొట్టి చెప్తారు. జగన్ ఒకటే ఎర్రోళ్ళే చూస్తారు నాకేం రాదన్నట్టుగా. సరే పెట్రోల్ బంకులు పెట్రోల్ కొట్టరా అని జైలు వాళ్ళకి పెట్రోల్ బంక్ కూడా ఇట్టారు. అక్కడ జైలు ఎదుర్కొంటే రాయమండ్రిలోనే ఆ పెట్రోల్ బంక్ కాడ డ్యూటీ ఇస్తారా. ఇంకొకటికేమో సపోటా పళ్ళు గట్ట ఉంటాయి లోపల. పల వృక్షాలు అవి ఉన్నాయి. సీతాఫలాలు, సపోటా పళ్ళు, మామిడి చెట్లు, మామిడి పళ్ళు అన్నీ అమ్ముతారు. కూరగాయలు అయ్యి ఒక్కొక్కరికి ఒకటి దుకాణం అప్పు చెప్పి వీళ్ళని ఎందుకు బయటకు వదులుతారంటే వీళ్ళు చేసిన ఆర్థిక నేరాల వాళ్ళని వదులుతారు. మిగతా అరాచకాలు చేసి మనుషులు చంపేసి ఆడ ఎమ్మెల్సీ గడు వాళ్ళు ఉన్నారని వాళ్ళు మాత్రం వదలరు. నోటోరియస్ క్రిమినల్స్ అని లోపల పడతారు. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎరుసూపులు చూస్తే పిచ్చోళ్ళ చూస్తుంటే వీడు మంచిడేమో అనుకుంటారు. సత్ప్రవర్తన కింద వీడికి కొన్నాళ్ళు పని అప్పు చెప్దాం అనుకుంటారు. బయటకు వదులుతారు. వీళ్ళు సత్ప్రవర్తన కింద కనిపిస్తారు. అసలు పామే కానీ ఇది పామే కానీ మెత్తగా ఉందండి అన్నట్టుగా ఈ మనిషి అసలు స్వరూపం కనపడదు. వాళ్ళు కూడా మోసపోతారు. ఈ సత్ప్రవర్తన అన్న ఏంటన్నా ఏం చేయమంటావు అన్న ఇలాగ అంటుంటే ఒక మారిపోయాడేమో అనుకుంటారు. అనుకుని ఇలాంటి తేలికపాటి పనులు అప్పు చెప్తారు. మీరు ఏమైనా చూడాలనుకుంటే ఇప్పుడు ఎగబడిపోతారా పొలవమంటని? మీకు రాయమండ్రి సెంట్రల్ జైలు ఎదురుకుండా పెట్రోల్ బంక్ కాడికి వెళ్తే వీళ్ళు కనపడతారు 6 నెలల తర్వాత. లేకపోతే అక్కడ వాళ్ళు కూరగాయల షాప్ ఉంది, అక్కడ కాఫీ హోటల్ కూడా పెట్టారు ఒకటి. అందులో వీళ్ళు సర్వర్ల కిందో లేకపోతే వంట మాస్టర్ల కిందో లేకపోతే క్యాష్లో కూర్చుని డబ్బులు తీసుకుని టోకెన్లు ఇచ్చి కాడో ఎక్కడో చోట కనపడతారు. మీకు డోంట్ వర్రీ. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు గ్యాంగ్ అందరూ లోపల పోతారు. వీళ్ళకేమో మళ్ళీ కానీ చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ అలాంటి పరిస్థితిని చంద్రబాబు తీసుకొస్తే చర్యలు తీసుకుంటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అప్పుడున్న ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వాలు చేసిన పొరపాటు ఏంటంటే ఇతను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు అది జైలా స్వర్గ సీమ అన్నట్టుగా మార్చేశారు. వారానికి 2 రోజులు బయటకు వదిలేసేవారు. వాళ్ళు ఇష్టమైనట్టు చేశారు. ఇప్పుడు అది దొబ్బతో. రైట్ సార్, థ్యాంక్ యూ.